చారిత్రక సోమనాథ ఆలయ వారసత్వంపై ప్రధానమంత్రి రాసిన ఆర్టికల్ ఆధారంగా ఈనాటి మన విశ్లేషణను వెంటనే మొదలుపెడదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన ఈ గెస్ట్ కాలంలో ఈ అద్భుత కట్టడం తన ఉనికిని ఎలా కాపాడుకుందో స్పష్టంగా వివరించారు. సముద్రపు అలలు పదే పదే తీరాన్ని తాకినట్లు మనిషిలోని అజేయమైన స్ఫూర్తిని ఎన్నటికీ అణచివేయలేమని ఈ వాక్యం మనకు చాలా అద్భుతంగా చెబుతోంది. ఇక్కడ ప్రధానాంశమేంటంటే పదే పదే జరిగిన విధ్వంసం నుండి అద్భుతమైన సృజన వైపు సాగిన ఒక గొప్ప చారిత్రక ప్రయాణం. అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ఆలయంపై మొదటిసారి దాడి జరిగి సరిగ్గా 1000 ఏళ్లు పూర్తయిన చారిత్రక సందర్భమిది. చరిత్రపుటల్లోకి వెళితే ధారాసేన, రాజాభోజలాంటి ఎందరో మహారాజులు ఈ ఆలయ నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తూ వచ్చారు. అలాగే కష్టకాలంలో కూడా అహల్యాబాయ్ హోల్కర్, గైక్వాడ్ల వంటి గొప్ప సంరక్షకులు ఈ ఆలయ పవిత్రతను, ఉనికిని కాపాడుకుంటూ వచ్చారు. ఇక ఆధునిక కాలానికి వస్తే స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జరిగిన ఈ ఆలయ పునర్నిర్మాణ ఘట్టాలు ఒకసారి గమనించాలి. 1947 నూతన సంవత్సర శుభదినాన శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని ఎలాగైనా పునర్నిర్మిస్తానని సర్దార్ పటేల్ ఒక చారిత్రాత్మక ప్రతిజ్ఞ చేశారు. అయితే 1951లో జరిగిన అధికారిక ప్రారంభోత్సవ వేడుకల సమయంలో దేశంలో కాస్త ఆసక్తికరమైన రాజకీయ వాతావరణం నెలకొంది. ఈ వేడుక పట్ల ప్రధాని నెహ్రూ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయగా రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ మాత్రం హాజరు కావాలనే దృఢంగా నిర్ణయించుకున్నారు. సాటిలేని విశ్వాసం, ప్రేమ ఉంటే దేనినీ నాశనం చెయ్యలేమని, ఈ పునరుద్ధరణే ఒక సజీవ సాక్ష్యమని అప్పట్లో డాక్టర్ ప్రసాద్ గారు పేర్కొన్నారు. వారసత్వ పరిరక్షణ, ఆధునిక అభివృద్ధి రెండింటినీ బ్యాలెన్స్ చేసే వికాస్ భీ విరాసత్ భీ అనే నేటి తత్వశాస్త్రానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. సరిగ్గా ఇదే స్ఫూర్తితో నేడు కాశీ, కేదార్నాథ్ లాంటి దేశవ్యాప్త ఆధ్యాత్మిక కేంద్రాలను కూడా ఆధునిక సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వారసత్వాన్ని పర్యాటకంతో అనుసంధానం చేస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే గొప్ప జాతీయ లక్ష్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తోంది. ముగింపుగా ఒక ఆలోచన. ఇలాంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ అనేది భవిష్యత్తులో మన జాతీయ గుర్తింపును ఇంకెలా మారుస్తుందంటారు?